విజయ పతాకం ఎగరవేస్తాం. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు ఘన ఏర్పాట్లు. ఔషాపూర్లో ఏర్పాట్లను పరిశీలించిన ఈటెల రాజేందర్ తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటెల రాజేందర్ ధీమా. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శ. నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణ బీజేపీకి కొత్త ఉత్సాహం. కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై కీలక మార్గదర్శనం చేయనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు. మల్కాజ్గిరి కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ ఆదిలాబాద్ డివిజన్ పరిధిలోని ఔషాపూర్ గ్రామంలోని రాక్ ఎన్క్లేవ్ కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నబీన్ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా నిర్వహించనున్న ముఖ్య సమావేశానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్, బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారితో కలిసి పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. విశ్వాసం కల్పించే ఉద్దేశంతో నితిన్ నబీ గారు 3 రోజుల పాటు ఇక్కడ పర్యటించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ పోలింగ్ బూత్ల వారిగా ఏ సర్ పేరిట అయితే ఇవాళ నిజమైన ఓటర్లకు ఓటు కలిగించాలన్నటువంటి సంకల్పం ఉందో, ఇవాళ BLA-2 భారతీయ జనతా పార్టీ పరంగా మేము మా నియామకం ఏది జరిగిందో ఆ BLA-2లను ఉద్దేశించి రేపు వారు ప్రసంగించబోతున్నారు. నాంపల్లి పార్టీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు 10-12 వేల మందితోటి ఈ BLA-2ల యొక్క మీటింగ్ ఏర్పాటు కాబోతుంది. దాంట్లో దిశా నిర్దేశం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. సరళంగానే ఇవాళ ఏదో కొద్దిమంది ఓట్లే తొలగిస్తారు, ప్రతిపక్షాల ఓటు తొలగిస్తున్నటువంటి నీచపు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము పదే ఖండిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి దొంగ అన్నట్టుగా ఇప్పటికే ఎట్లా దొంగ ఓటు వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి దోహదపడాలని చెప్పి మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో ఉన్న ప్రభుత్వం కుటుంబ పాలనగా దోపిడీ చేసే ప్రభుత్వంగా, ఇవాళ ప్రజలను వంచే ప్రభుత్వంగా, నియంతృత్వ ప్రభుత్వంగా అయితే మూటగట్టుకొని ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైందో 2 సంవత్సరాల కాలంలోనే వాళ్ళ తలదన్నే పద్ధతులు, కేసీఆర్ ప్రభుత్వాన్ని తలదన్నే పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగుతున్నట్టుగా ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. హైడ్రా పేట ఎన్నో సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి బస్తీలు కానీ పేదల ఇళ్ళు కానీ నేలమట్టం చేయడం, వాళ్ళను నిరాశ్రయం చేయడం అనేది, అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల ఇల్లు కూలగొట్టే రాజ్యంగా ఇలా చరిత్రకెక్కింది. ఎన్నో సంవత్సరాల క్రితం 50 ఏళ్ళుగా, 60 ఏళ్ళుగా, 70 ఏళ్ళుగా ఏ పేదలకైతే అలాంటి ప్రభుత్వాలు అసైన్ చేయబడ్డ భూములు ఉంటారో, ఇలా వాళ్ళు బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారో అలాంటి భూములను కూడా భయపెట్టించి ల్యాండ్ మాఫియా, ల్యాండ్ బ్రోకర్లు ప్రభుత్వంతో కుమ్ముక్కైపోయి ఇవాళ రూపాయి ఉన్న వస్తువుని 10 పైసలుగా కొనుక్కొని దాన్ని మునుపటి లెక్క రికార్డు లేవు కాబట్టి, VRL లేరు, 13 కాలంలు లేవు కాబట్టి కంప్యూటర్లో టక్కటక చీఫ్ సెక్రటరీ, CCLA, కలెక్టర్కి ఆదేశాలు రావాలి, మార్చుకోవాలి. అట్లా వేల ఎకరాల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన భూముల్ని రికార్డులలో తారుమారు చేసుకొని అసైన్మెంట్ భూములను కూడా రెగ్యులేట్ చేసుకున్న తీరు ఇవాళ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదు. అసైన్మెంట్ భూములని పట్టా భూములుగా మార్చే ప్రక్రియ ఏ ప్రభుత్వం చేయలేదు. రకరకాల ప్రభుత్వపరమైన ఇనాం భూములు కావచ్చు, ఇతరత్ర భూములు కావచ్చు, వాటి మీద కూడా కన్నేసి ఇవాళ
భూ కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తాము. బాధ అనిపించే అంశం ఏంటంటే అనేక సంవత్సరాల క్రితం 1984, 85, 86 ఆనాడు 30 రూపాయలకు 40 రూపాయలకు గజం కొనుక్కున్నటువంటి పేదవాళ్ళ ఇల్లు కూడా మధ్యలో డాక్యుమెంట్లు పుట్టించుకొని ఇవాళ వాటి కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోకొల్లుగా ప్రతి నిత్యం ఇవాళ మాదగారు ఎట్లయితే కాకతీయ కాలనీ ఎట్లయితే వచ్చిందో బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ పరిధిలో ఉండరు తప్ప గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు అట్లాంటి పని చేసే ముందు భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ఎన్నికల సంఘం మీద తప్పుడు ఆరోపణ చేసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ దాని మీద కూడా వాళ్ళ ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత మాది ఉంది కాబట్టి రేపు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో మనం అనేక సార్లు చూసినాం, పోలింగ్ బూత్ పోగానే మా ఓటు లేదు, పోలింగ్ బూత్ పోగానే నీ బూత్ ఇక్కడ కాదు ఇంకొకటి పో, పోలింగ్ బూతులు దూరంగా ఉండడం, సరిపోను ఉండకపోవడం, ఇలాంటివన్నీ ఏవైతున్నాయో రాజ్యాంగం ప్రతి మనిషికి ఏ ఓటు హక్కు అయితే కల్పించిందో ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఓటర్ పైన ఉంటుంది. దానికి కల్పించే బాధ్యత ఎన్నికల కమిషన్ మీద, ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత ఒక సాహసోపేతమైన, ఒక న్యాయబద్ధమైన, నిజమైన ఓటర్కు ఓటు కల్పించేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తాము. అందువల్ల గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ఎవరికి వాళ్ళుగా సకాలంలో ఫాములు నింపి సబ్మిట్ చేసి తప్పకుండా ఓటు హక్కు కలగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండవది అతి ముఖ్యమైనది, ఇవాళ హైదరాబాద్ నగరంలో గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కాలనీలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఎక్కువ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దూర ప్రాంతాలకు పోయి ఓట్లు వేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి అవసరమైతే పోలింగ్ కేంద్రాలను పెంచి మీ అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి మీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ బస్తీలలో ఉండేటువంటి కావచ్చు, దగ్గరని అతి చేరువలో వాళ్ళకు అందుబాటులో ఉండే పద్ధతిలో కూడా పోలింగ్ బూత్ 100% ఇలా గతంలో చేసిన ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ఇలా అనుకుంటుంది మాకే వస్తుంది, ఎవరికి వచ్చే ప్రసక్తి లేదు. ప్రజల్లో స్పష్టంగా ఉంది, ఈ దఫా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసుకోవాలి, ఈ దోపిడీని అంతమొందించాలి, పేదల సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చుకోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ఈ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటపడాలి అని చెప్పే భావన ఉంది. కాబట్టి ప్రజలకు తప్పకుండా వాళ్ళ ఆలోచనని ఫుల్ఫిల్ చేసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మనం నాయకత్వం వహిస్తాం, ముందుకు తీసుకుపోతాం. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో ఏర్పడే సర్కార్ బెంగాల్ లాగానే భారతీయ జనతా పార్టీ సర్కార్ ఉంటుందని చెప్పి మనం చేస్తాం. భారత్ మాతా కీ